అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడ కూడా ఎలాంటి పెద్ద ఇన్సిడెంట్ ఏం జరగలేదు. దేర్ ఇస్ నో మేజర్ వైలెన్స్ ఆర్ నో మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎనీవేర్. ఇది ఎందుకు జరిగింది అంటే ప్రతి ఆఫీసర్, ప్రతి స్టాఫ్ మెంబర్ మైబాద్ జిల్లా పోలీసులో చాలా బాగా పనిచేశారు. ప్రత్యేకంగా ప్రొయాక్టివ్ గా పనిచేశారు కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ప్రాపర్ ఎస్పీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి ప్రతి ప్లేస్ లో ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఇటువంటి చిన్న చిన్న ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ ఇష్యూస్ ఉంటే అది ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రొయాక్టివ్ గా రిజర్వ్ చేశారు. కాబట్టి మన డిస్ట్రిక్ట్ లో ఎక్కడ కూడా ఎటువంటి పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగలేదు. సో అది లా అండ్ ఆర్డర్ పరంగా బై అండ్ లార్జ్ మన డిస్ట్రిక్ట్ ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. క్రైమ్ పరంగా చూస్తే 2022 లో టోటల్ రిపోర్టెడ్ క్రైమ్స్ 3529 ఉన్నాయి. 2023 లో అది 4165 అయింది. 2024 లో అంటే ఈ ఫిగర్ నిన్నటి వరకు ఉంది, అప్ టు 28/12/2024. సో ఇది 4327 అయింది. సో ఈ సమాచారంలో మనం లాస్ట్ సంవత్సరం తోటి కంపేర్ చేస్తే 162 క్రైమ్స్ పెరిగినాయి. సో అది ఎందుకు పెరిగిందంటే అదే మన పర్సెంటేజ్ అని చూస్తే 3.89% క్రైమ్ రేట్ పెరిగింది. అది ఎందుకు పెరిగింది అంటే మనం ఈ సమాచారంలో ఈ ఐడి లిక్కర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. ఒక స్పెషల్ 3 months జూన్ నుంచి ఆల్మోస్ట్ జూన్, జూలై, ఆగస్ట్ 3 months స్పెషల్ ఫోకస్ పెట్టాం. కాబట్టి ఆల్మోస్ట్ 1000+ కేసెస్ ఈ ఐడి లిక్కర్ చేసే వాళ్ళ మీద, బ్లాక్ డెలివరీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద పెట్టినాం. కాబట్టి అది ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అయినాయి. దీంతో పాటు మన ఈ సమాచారంలో ఈ జనరల్ ఎలక్షన్ టు హౌస్ ఆఫ్ పీపుల్ అది కూడా ఉంటాయి. సో ఎలక్షన్ ప్లస్ ఈ స్పెషల్ డ్రైవ్ ఒక జరిగింది కాబట్టి మన క్రైమ్ పెరిగింది. బట్ ఈ క్రైమ్ ను కూడా మనం ఒకసారి ప్రాపర్ అనలైజ్ చేస్తే ఇంపార్టెంట్ హెడ్స్ లో క్రైమ్ పెరగలేదు, చిన్న చిన్న కేసెస్ పెరిగినాయి. సో అది కూడా మనం పాయింట్ వైజ్ చూద్దాం. మెయిన్గా ఇప్పుడు ఏ హెడ్ కింద క్రైమ్ పెరిగింది, దాంట్లో హర్ట్ కేసెస్, ఆర్డినరీ థెఫ్ట్ కేసెస్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసెస్, మిస్సింగ్ కేసెస్, రాబరీ కేసెస్ పెరిగినాయి. ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసెస్ ఎందుకు పెరిగినాయంటే ఇప్పుడు మన దగ్గర ఈ సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ డిఫాల్టర్ రైస్ మిల్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళ మీద వాళ్ళు ఒకటి చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మన దగ్గర మాక్సిమం కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఆల్మోస్ట్ 9 కేసెస్ రైస్ మిల్స్ మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద రిజిస్టర్ అయినాయి. ఆర్డినరీ థెఫ్ట్ కేసెస్ కూడా ఆల్మోస్ట్ 40% పెరిగినాయి. దాంట్లో 2 వీలర్ థెఫ్ట్స్ పెరిగినాయి. 53 బైక్స్ లాస్ట్ అయినాయి. దాంట్లో మనం ఇప్పుడు 30 బైక్స్ రికవర్ చేసినాం. Once again, thank each and every one of you, and I wish a very happy new year to each and everyone. ఇప్పుడు ఈ వచ్చే 31st రోజు అంటే మీరు మీ ద్వారా నేను మైబాద్ జిల్లా ప్రజలకి ఒక ఆహ్వానం ఇస్తున్నాను. ఈ 31st రోజు ఎవరు కూడా తాగి న్యూసెన్స్ చేయొద్దు, తాగి వెహికల్ నడవద్దు. తర్వాత ఈ గాంజాయి కానీ వేరే మందులు ఎక్కువ వాడద్దు, ఎక్కడ కూడా మీరు వాడద్దు. తర్వాత ఈ కేక్ కటింగ్ అనవసరంగా వెపన్స్ తోని లేకపోతే కత్తితోని ఎక్కడ కూడా అట్లాంటి ఇన్సిడెంట్స్ నా దృష్టికి వస్తే 100% కఠిన చర్యలు ఉంటాయి. మీరు ఈ వచ్చే సంవత్సరానికి ప్రాపర్ గా సెలబ్రేట్ చేయండి. సెలబ్రేషన్ కి ఎటువంటి ఏమి ఇబ్బంది లేదు, బట్ అనవసరంగా ఎవరికి ఇబ్బంది పెట్టదు. అది ఒకటి నా కోరిక. సో వన్స్ అగైన్ ఐ థాంక్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యు and wish you a very happy new year. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.